హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి ఈరోజు మళ్ళీ అంబటి రాంబాబు సొక్కా జేబీ మీద జగన్ టెక్కర అంటించేసుకుని తిరుగుతూ ఉన్నాడు. ఆ మధ్య తీసేసి మళ్ళీ పెట్టేసుకున్నాడంటే జగన్ బాగా షంటేసే ఉంటాడు. ఎందుకు తీసేసేవారా సొంటనా కొడక అని. అందుకే కాబోలు మళ్ళీ ఓల్డ్ గెటప్లో వచ్చాడు ఈ ఓల్డ్ మ్యాన్. జుట్టు గడ్డం నేర్చిపోయిన ఈ ఆటకారం మాత్రం అంతే ఉంది. సరే వచ్చాడు కదా, మరి ఏ రంకులేస్తాం ఇందాం. మరి ఈలోగా మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. ఇదిగో బాబు, చాలా మంది సబ్స్క్రైబింగ్ చేసుకోకుండా చూస్తున్నారట. మరి అలా కాకుండా సబ్స్క్రైబింగ్ చేసుకుని చూస్తే నాకు కోతంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇదిగో రాంబాబు, మూతికి బెల్లంగాని రాసుకొచ్చావా ఏటి ఈగలు ముసురుతున్నాయి? కోసంత మూతి తుడుచుకుని మాట్లాడువాయ్. అర్రే చెప్పగానే గుడ్ బాయ్లా మూతి తుడుచుకున్నావుగా. అయినా ఏం పెట్టి పంపించిందేంది సుకన్య? అట్ట ఈగలు వాళ్తా ఉన్నాయి శాండాలంగా. కొంప తీసి నూగు జీడీలు కానీ సీకేసి రాలేదు కదా. మా చిన్నతనంలో జీడీలు తింటే ఆ టేస్ట్ ఏమో కానీ దాని తాలూకు పాకం మూతంతా అయ్యేది. నువ్వు అంతేనా? నూగు జీడీలు బ్యాచ్ ఏంటి? నువ్వేం తింటే నాకేందులే కానీ ఇదిగో మ్యాటర్ ఏందో చెప్పు. నువ్వు నీ దొంగ సూపులు. అది సరే, అమరావతి రైతులు చంద్రబాబు నమ్మినంతగా జగన్ ఎందుకు నమ్మలేదంటావు? ముందు అది చెప్పు. చంద్రబాబు నాయుడు నమ్ముతున్నారని ఎట్లా చెప్తాను? నమ్ముతున్నారని మనం చూసావు కదా. రైతులు ఏమన్నారు? మా సిఆర్డీఏకి వెళ్తే మనం పలకరించేవాళ్ళు ఏంటి? రైతులు లబ్బోదివ్వమన్నారు. నేను చెప్పిన మాట కూడా కాదు, లేకపోతే మా ఛానల్ చెప్పిన మాటలు కూడా కాదు, వాళ్ళ పేపర్లే రాశాయి. రైతులు లబ్బోదివ్వమంటున్నారు కదా. ఎవరా రైతులు? పొలాలు ఇచ్చిన రైతులు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెబితే భాష ఏంటంటే త్యాగధనులు. ఇవాళ ఏం త్యాగధనులు అయ్యారు? సిఆర్డీఏ చుట్టూ తిరుగుతుంటే దిక్కు ముక్కు లేదు. అయ్యా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేడు, రాత్రాన్ని పోండే అంటున్నారంట. అడుక్కోవడానికి వెళ్తే రాత్రం పోమంటా. ఆ రకంగా రైతులు చూస్తున్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదే, నా ఆరోపణ కాదే, రైతులే మాట్లాడారే. అసలు నాకు తెలియగడుగుతానండి, 10 సంవత్సరాల క్రితం నీ మాట నమ్మి నీకు భూములు ఇస్తే రిటర్నబుల్ ప్లాట్స్ ఇంతవరకు నువ్వు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు చూపించలేదు? ఎందుకు రిజిస్టర్ చేయలేదు? ఈ రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వకోకుండానే మనం నువ్వు ఇంకా బలం, ఇంకా భూములే ఉండంటే ఏంటి? నాకు అర్థం కాలేదు. బాబు గారు విజన్ అర్థం కావాలంటే నీ బోటోడు వల్ల కాదులే కానీ రాంబాబా. గంట అరగంట అని బేరం ఆడి నువ్వు కూడా బాబు గారి గురించి మాట్లాడే వాడివయ్యవా. అదేదో రిటర్నబుల్ ప్లాట్స్ అంటున్నావు చూడు. మరి మీరు అధికారంలోకి వచ్చాక ఎందుకు ఇవ్వలేదు? మీ జగన్ రెడ్డి నిద్రపోయాడా? 10 ఏళ్ళైనా ఇంకా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నావే. మీ 5 ఏళ్ల పాలనలో బాబు ఎలా ఇస్తాడు? మీరు కాదు అమరావతి రైతులను భ్రష్టు పట్టించింది. సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నావా? ఆయన ఫ్యాక్షనిస్టులకు కామ్ బాబులకి చంద్రబాబు విజన్ అర్థం కాదులే. అంచేత ఇదిగో మూసుకుని కూర్చుంటే పరువైనా దొక్కుతుంది. అమరావతి పేరుతో జరుగుతున్నది దోపిడీ తప్ప అమరావతి పేరుతో జరుగుతున్నది అభివృద్ధి కాదు, రాజధాని నిర్మాణం కాదు, రైతుల యోగక్షేమాల కోసం కాదు. రైతుల్ని దగా చేస్తున్నారు, రైతుల్ని మోసం చేస్తున్నారు అనేది మేము చెప్పదలుచుకుంది. దీనిలో వాస్తవాలు ఉన్నాయో లేదో గమనించమని అడుగుతా ఉన్నా. తాత్కాలిక రాజధాని, మరి తాత్కాలికమైన అసెంబ్లీ, తాత్కాలికమైనటువంటి సెక్రటేరియట్, తాత్కాలికమైన హైకోర్టు అని ఖర్చు పెట్టి మళ్ళానేమో పర్మనెంట్ అని మళ్ళీ అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టి ఏం చేయాలి? అన్ని ప్రజల సొమ్ము బూడిదలో పోస్తావా? అప్పులు తీసుకొస్తావా? అంత అవసరమా ఈ రాష్ట్రానికి? పార్లమెంట్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అసెంబ్లీకి, సెక్రటేరియట్కి? తెలంగాణ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అసెంబ్లీకి, సెక్రటేరియట్కి? అది కూడా అప్పు చేశా. మనకు దండిగా డబ్బులుంటే అట్టా ఖర్చు పెట్టచ్చు. బర్లా అప్పు చేసి వాడి దగ్గర అడుక్కొచ్చి, వీడి దగ్గర అడుక్కొచ్చి, వడ్డీలు అడుక్కొచ్చి అవన్నీ ఖర్చు పెట్టి అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్లుంది. అంబటే నీ వ్యవహారం ఏందేంది? రాజధానికి ఖర్చు చేయడం దండగంటవేంది? మీరు 3 రాజధానుల కోసం తాటమాటి కూడా వేయలేదు కదా.
ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చింది మీరే కదా. పక్క రాష్ట్రాల జనం జోకులు వేసుకుంటున్నారు ఆ సమయంలో. అయినా ఎంత పెద్ద అసెంబ్లీని కడితే నీకేంది నొప్పి? మీ జగన్ 500 కోట్లు ఖర్చు చేసి రుషికొండకు డెప్పు కొట్టేసి మరీ ఆఫీస్ కట్టుకున్నాడు కదా. ఎవడబ్బా సొమ్ముతో కట్టాడు చెప్పు? మీరు 3 రాజధానుల డ్రామాకు ముగింపు పలికినట్లేనా? ఇప్పుడు మరి అమరావతి మీద పడి ఎందుకు ఏడుతా ఉన్నారు అంబటి? మేము 3 రాజధానులని మాట్లాడిన మాట నిజం, దీనిలో ఏమి సందేహం లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఒక రాజధాని అని మాట్లాడిన మాట నిజం. ఆయన వచ్చాడు అధికారంలోకి, ఒక రాజధాని చేస్తున్న వ్యవహారం మీద మేము చెబుతున్నాం. మేము 3 రాజధాని చేయమంటలేదు చంద్రబాబుని. ఆయన ఒక రాజధాని అని చెప్పాడు. ఈ రాజధాని అద్భుతం అన్నాడు, ప్రపంచంలోనే ప్రపంచ స్థాయి రాజధాని అన్నాడు. మా కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్కి ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకయ్యా స్వామి? అంటే ఢిల్లీ కన్నా పెద్ద రాజధాని అనమాట, అంతేగా? ఏంటో అంత గొప్ప మనం? నాకు అర్థం కాలేదు. అదే తినడానికి తిండి లేదు, మీసాలకు సంపేంగ నూనెని, రైతులకు గిట్టుబాటు ధర లేదు, సంక్షేమ కార్యక్రమం అమలు చేసే శక్తి లేదు. రాజధాని సింగపూర్ లాంటి రాజధాని, యూకే లాంటి రాజధాని, ఇంకా లండన్ లాంటి రాజధాని. ఎందుకంటే మనకి నెత్తినేసి కొట్టుకోనా? నాకు అర్థం కాలేదు. ఏం చేసుకుంటాం? లండన్ లాంటి రాజధాని, సింగపూర్ లాంటి రాజధాని. సిగ్గు శరం లేకుండా ఢిల్లీ కంటే మనకు పెద్ద రాజధాని ఎందుకంటావేందంబటి? వరల్డ్ క్లాసు రాజధానిగా రూపుదిద్దుకుంటే నీకు వచ్చిన ఇబ్బంది ఏంది? అసలు ఏపీకి రాజధాని ఉండటమే ఇష్టం లేనట్లు మాట్లాడుతూ ఉన్నారేంది? ఎప్పటికీ ఆంధ్రాకి రాజధాని ఉండకూడదా? మరి 5 ఏళ్ళు మీరేం బీకారు? ఎందుకు రాజధాని నిర్మాణం చేపట్టలేదు? ఎందుకు రైతుల కన్నీళ్లు తుడవలేదు? వాళ్ళకెందుకు ఫ్లాట్లు ఇవ్వలేదు? ఇప్పుడు మా పాలనలో ఇవ్వలేదనేగా వాళ్ళందరూ మా మీద ఎగబడింది, ఉద్యమాలు చేసింది. నీకు అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తి వచ్చాడు కదా చంద్రబాబు నాయుడు గారు. అసలు భూమి తీసుకున్న ఆయన కదా, మేం కాదుగా. షరతులు పెట్టింది ఆయన కదా, మేం కాదుగా. ఆయన ఇవ్వలే, ఎందుకు ఇవ్వడు? అప్పుడు ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చాడంట, అదే చూపించాడంట. పలానా దగ్గర ఉంది, అక్కడ ఉంది తీసుకోమని. అక్కడికి వెళ్తేనే అది నా పొలం అంటున్నాడు ఇవ్వడు. అంటే పూలింగ్లో లేని భూమికి ఇచ్చేశారు. దట్ ఈస్ ద విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. సో ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఒక విధానం ద్వారా, కొత్త విధానం ద్వారా రాజధాని నిర్మాణం చేస్తున్నారు. ఎక్విజేషన్ లేదు, పూలింగ్ అన్నారు. పూలింగ్ తీసుకున్నారు, 50,000 ఎకరాలు తీసుకున్నారు. ఇది ఒక పెద్ద కథ. చాలా పెద్ద ఎత్తున మొబిలైజ్ చేశారు. కౌలు ఇస్తామన్నారు, రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇస్తామన్నారు, అద్భుతమైన ఫ్లాట్స్ తయారు చేసి ఇస్తామన్నారు. ఒక్కొక్క గజం 1,00,000 2 లక్షలు అవుద్దన్నారు. అన్ని కలలే తప్ప. మీరు వచ్చి భ్రష్టు పట్టించారు కదా అంబటి. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సి వచ్చింది. జనానికి కూడా ఓటు వాల్యూ తెలిసేలా చేసేసారు. ఎవడికి పడితే ఆడికి ఓటు వేసేస్తే ఏమవుతుందో జగన్ రెడ్డిని చక్కగా ఓ గుణపాఠం చెప్పేశాడు. ఇప్పుడు చూడు, రాజధాని నిర్మాణాల అంచనాలు ఏం తడిసి మోపుడైపోయింది. రాత్రికి రాత్రే సింగపూర్ మలేషియా అయిపోవడానికి అది ఏమైనా అల్లావుద్దీన్ అద్భుత, లేదంటే రాత్రికి రాత్రే మసాజ్ చేయించుకోవడానికి అదేమైనా సుకన్య పార్లరా? కాదే, చేత ఓపిక పట్టు. నువ్వు బ్రతికుండగానే ప్రపంచ స్థాయి రాజధాని చూపించి నీతోనే శాబాష్ అనిపించుకుంటారు బాబు గారు. అదిగో ఇదిగో సుకన్య ఫోన్ వచ్చినట్లుంది. ఇక వెళ్ళిరా అంబటి, వెళ్ళిరా. ఇదిగో ఆంబోతుల గ్యాలప్ మీద వండుకో, ఆరోగ్యం చెడిపోగలదు. చేసి కేళ్ళవయ్యా, వెళ్ళు, చెప్పేది నీకు కాదు. పోపో.